राधे 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 कृष्णा ई राधे 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 कृष्णा यदलो बृंदावनम यमुने नी सोयगम यदलो बृंदावनम यमुने नी सोयगम माटे मुरलीरवम भामा हरे नव्वेवरम अदिगो चूपेशरम अडुगे वो आलयम भामा प्रेमंटे राधेगा राधंटेने प्रेमेगा कृष्णैना तृष्णैना तनलो उन्न प्राणमेगा आसैना श्वासैना नु तडिवि चूडु वेणुवेगा राधे 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 कृष्णा ई राधे 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 कृष्णा राधे 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 कृष्णा ई राधे 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 कृष्णा పల్లె పుడమిల అందంగా నీలాగే ఆజా కృష్ణ మందిర్ ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు ఆత్మీయులకు బంధుమిత్రులకు కుటుంబ సభ్యులందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు చాలా పర్వదినము. ఇందులో రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి మనందరికీ తెలిసిన రాధాష్టమి, అదేవిధంగా ఈరోజు మరో పర్వదినం ఏంటంటే దూర్వాష్టమి. దూర్వము అంటే గరిక అనే విషయం మనందరికీ తెలుసు. వినాయకుడికి ఇష్టమైన గరికకు వేదంలో శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకంగా వేదంలో దూర్వం గురించి వేద సూక్తం కూడా చెప్పబడింది. అలాంటి దూర్వాష్టకం రోజు ఈరోజు ఇదే ప్రాంగణంలో వినాయకుడిని దర్శించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఆ వినాయకుడి ఆశీస్సులు, ఆ స్వామి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఈ దేవాలయానికి నేను ఈ రోజు ఇక్కడికి రావడం మూడోసారి. అది కూడా రాధాష్టమి లాంటి పర్వదినం రోజు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం, మీ అందరితో కలవడం చాలా ఆనందంగా ఉంది. గత 15 రోజుల ముందు జరిగిన కృష్ణాష్టమి వేడుకలకు హాజరు కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల ఆ రోజు నేను రాలేకపోయినప్పటికీ ఈ రోజు స్వామివారి దర్శనానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు, ఆలయ కమిటీ మెంబర్లకు, చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాధాష్టమి అనేది మామూలుగా మన ప్రాంతంలో చాలా తక్కువ జరుపుకుంటారు. ఇదే ఉత్తర భారతదేశంలో అయితే కృష్ణాష్టమి వేడుకలు ఏ విధంగా అయితే జరుపుకుంటారో అంతకంటే ఘనంగా రాధాష్టమి వేడుకలు జరుపుకుంటారు. మామూలుగా మనం పలకరించేటప్పుడు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ లాంటి మాటలు మనము ఇక్కడ వింటుంటాం, మన ప్రాంతంలో వింటుంటాం. కానీ ఉత్తర భారతదేశంలో వెళ్ళినప్పుడు రాధే రాధే అని పలకరించుకునే సంస్కృతి మనం అక్కడికి వెళ్ళినట్టయితే గమనించవచ్చు. ఎందుకంటే రాధాదేవి అనేది ఆవిడ అంత శక్తివంతురాలు. మనం ఏ దేవుడిని కలిసినా అమ్మవారితో కలిసి కలవాల్సి వచ్చినప్పుడు, ఆరాధించాల్సి వచ్చినప్పుడు శివపార్వతులు అంటాము, లక్ష్మీనారాయణులు అంటాము, సీతారాములు అంటాము. ఈ విధంగా అమ్మవారితో కలిసి దేవుళ్ళని మనం పూజించే సంస్కృతి మనం చూస్తాం. శ్రీకృష్ణుడి విషయానికి తీసుకుని వస్తే, ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకాన్ని ఉద్ధరించడానికి, చైతన్యం తీసుకురావడానికి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ద్వాపర యుగంలో అవతరించి, ఆ తర్వాత యుగాల తరాలు మారిన మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి భగవద్గీతను ప్రబోధించిన దేవదేవుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడికి అష్టభార్యలు ఉన్నారనే విషయం
అందరికీ తెలుసు. రుక్మిణి, సత్యభామ, అదేవిధంగా జాంబవతి దేవి, కాళింది, నగ్నసిరి, అదేవిధంగా మిత్రవింద, ఇంకా లక్ష్మణ, భద్ర, ఈ విధంగా 8 మంది భార్యలు ఉన్నా కానీ శ్రీకృష్ణుడిని మనము కొలిసేటప్పుడు ఎక్కడ రుక్మిణి శ్రీకృష్ణుడనో, సత్యభామ శ్రీకృష్ణుడనో, జాంబవతి శ్రీకృష్ణుడనో మనం ఎక్కడా చెప్పం. రాధాకృష్ణుడు అనే మాటే మనం చెప్తాం. ఎందుకంటే రాధాదేవి అంటే ఆవిడ శ్రీకృష్ణుడిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో, శ్రీకృష్ణుడిలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో, ఆ శక్తి, ఆ దైవత్వమే ఆవిడ. ఆవిడ కోసం ప్రత్యేకంగా గుడిలో ఎక్కడ పెట్టకపోయినా మామూలుగా శ్రీకృష్ణాలయాల్లో రుక్మిణి, సత్యభామ శ్రీకృష్ణుడిని మనం చూస్తాము. రాధాదేవి కనబడకపోయినా రాధా